2009 ఎన్నికల్లో కూడా ఒత్తురు ఆలోచన చేస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అయినాడు. 2009లో రాజశేఖర్ గారు మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చినంటే కేవలం అది రాజశేఖర్ వల్లనే అయింది. భారతదేశంలో పార్లమెంటు 33 స్థానాలు ఇచ్చి కూడా మళ్ళీ తిరిగి 2009లో పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కేవలం రాజశేఖర్ గారు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమిలాగా రాజశేఖర్ని ఓడించాలి, ఏమైనా సరే తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మహాకూటమిలాగా ఏర్పడి రాజశేఖర్ గారిని ఓడించాలని ప్రయత్నం చేసినప్పుడు సోనియా గాంధీ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు, ఈసారి మహాకూటమిలాగా తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం వస్తుంది అని అన్నప్పుడు రాజశేఖర్ గారు ఒంటి చేత్తో ఈ రాష్ట్రాన్ని అంతా తిరిగి అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పార్టీ తెప్పించిన వ్యక్తి రాజశేఖర్ గారు. కారణం ఆ రోజు 5 ఏళ్ళు ఆయన పరిపాలనలో సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ రోజు పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి డాక్టర్లని, ఐఏఎస్ని, ఇంజనీర్లుగా, ఎంబీఏ, ఎంసీఏ చదివి ఈరోజు లక్షలాది మంది పిల్లకాయలు, బలహీన బడవర్గాల పిల్లలు, మైనారిటీ విద్యార్థులు పిల్లలు చదువుకునే కల్పించిన వ్యక్తి రాజశేఖర్ గారు. 108, 104 ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకి మెరుగైన వైద్యం వచ్చి కార్పొరేట్ సంస్థ యజమానుల దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించిన ఘనత పేదవానికి కల్పించిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలో లేవు. రాజశేఖర్ గారి మెదిలో ఆలోచనలు వచ్చిందే ఇవన్నీ, ఈ సంక్షేమ పథకాలు. ఈయనను చూసి భారతదేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అక్కడంతా ఇంప్లిమెంట్ చేసిన ఘనత రాజశేఖర్ గారు దొరుకుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయంటే భారతదేశంలో కేవలం దానికి పేటెంట్ హక్కు రాజశేఖర్ గారు. రైతులు వ్యవసాయం చేసుకునే దాంట్లో వాళ్ళకి ఉచిత విద్యుత్ అయితే ఏమి, వాళ్ళకి సబ్సిడీ కల్పించే దాంట్లో అయితే కానీ, ఏది 9 గంటలు విద్యుత్ ఇస్తేమి, నిరంతరం 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ ఎన్ని చేసినది ఘనత రాజశేఖర్ గారిది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 14 రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడన్నా ప్రవేశపెట్టిందా? లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అది రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి గారి హయాంలోనే ఎన్ని సంక్షేమ పథకాలు కొనసాగినాయి. కాబట్టే 2009లో కూడా ఓ మహాకూటమిలాగా ప్రతిపక్ష పార్టీని ఒకటైనా కానీ ఒంటి చేత్తో రాష్ట్రాన్ని గెలిపించిన వ్యక్తి రాజశేఖర్ గారు. కేంద్రంలో 33 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఘనత కూడా రాజశేఖర్ గారిది. ఆయన అకాల మరణం యావత్ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ 12 ఏళ్ళు వెనుకబడిపోయింది. ఈరోజు తన తనయుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అన్నారు కాబట్టే తన తండ్రి ఒక అడుగేసి 10 అడుగులు ముందుకేసి ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి.